నమస్కారం సామాన్యుడు న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ఇంటర్ ఫలితాలను శనివారం మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70% ఉత్తీర్ణత సాధించగా రెండో ఏడాదిలో 83% ఉత్తీర్ణత నమోదైంది. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది నమోదైందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇంటర్లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు సిబ్బంది కృషి చేశారని కొనియాడారు. ఇంటర్ తొలి ఏడాది ఫలితాల్లో 85% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాకు అగ్రస్థానం లభించింది. రెండో ఏడాది ఫలితాల్లో 93% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం సాధించింది. తొలి ఏడాది ఫలితాలు 54% ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రెండో ఏడాది ఫలితాల్లో 73% ఉత్తీర్ణతతో అల్లూరు జిల్లాకు ఆఖరి స్థానం సాధించింది. ఏపీలోని డిస్కంలకు టారిఫ్ సబ్సిడీ నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 3 ప్రాంతాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థలకు 4,470 కోట్లు విడుదల చేసింది. వినియోగదారులకు బదలాయిస్తున్న టారిఫ్ సబ్సిడీ భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025-26 ఏడాది తొలి త్రైమాసికానికి నిధుల విడుదలకు పాలనా అనుమతి లభించింది. ప్రజలపై టారిఫ్ల భారం పడకుండా సబ్సిడీ మొత్తం బదలాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిస్కం ఖాతాలో మొత్తం జమ చేయాలని పవర్ కోఆర్డినేషన్ కమిటీని ఆదేశించింది. ఫస్ట్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రాజమహేంద్రవరంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారు. పలువురు సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబట్టాం. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాం. ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదు. సోషల్ మీడియాలో మాట్లాడిన వారు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉందని ప్రవీణ్ కుటుంబ సభ్యులు చెప్పారు. సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధార ఆరోపణలే. ఆయన హైదరాబాద్, కోదాడ, ఏలూరులో మద్యం దుకాణాలకు వెళ్లారు. దారిలో ఆయనకు 3 సార్లు చిన్న ప్రమాదాలు జరిగాయి. ప్రవీణ్ దారిలో 6 సార్లు యూపీఐ పేమెంట్లు చేశారు. ఆయన శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పింది. కీసరా టోల్ ప్లాజా వద్ద ఆయన అదుపు తప్పి కింద పడిపోయారు. సాయం చేసేందుకు అంబులెన్స్, వైద్య సిబ్బంది వెళ్లారు. రామవరపాడు జంక్షన్ వద్ద ప్రవీణ్ పరిస్థితిని ఆటో డ్రైవర్ చూశారు. ట్రాఫిక్ ఎస్ఐ సూచనతో పార్కులో 2 గంటలు నిద్రపోయారు. కండిషన్ బాగోలేదు, వెళ్లవద్దని చెప్పినా ఆయన వినలేదు. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ సైడ్ బ్లింకర్ వేసుకునే ప్రయాణించారు. ఏలూరులో ఆయన మద్యం కొనుగోలు చేశారు. మద్యం దుకాణానికి వచ్చినప్పటికే ప్రవీణ్ కళ్ళజోడు పగిలిపోయి ఉంది. కొంతమూరుపై వంతెనపై కూడా ఆయన వేగంగా వెళ్లారు. ప్రమాదం జరిగిన స్థలంలో బుల్లెట్ వాహనం రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఆయన బుల్లెట్ను ఏ వాహనం కూడా ఢీకొనలేదు. బైకుకు పక్కన వెళ్తున్న కారుకు చాలా గ్యాప్ ఉంది. ప్రమాద స్థలంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. కంకర రాళ్లు ఉన్నాయి. బుల్లెట్ పైకి ఎగిరి పాస్టర్ ప్రవీణ్ పై పడిందని ఫోనిక్స్ నివేదిక చెప్పింది. ప్రమాదం జరిగినప్పుడు బండి 4th గేర్లో ఉంది. ఇతర వాహనాలను ఢీ కొనలేదని ఫోనిక్స్ నిపుణులు స్పష్టం చేశారని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. అనుకున్న వెహికల్ కి వారికి డిస్టెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు కదా, లాట్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది. రోడ్ సైడ్ బెరుం మీద మట్టి కాకుండా ఈ కంకరాలు ఉండడం, ఈ కంకరాలు ఉండడానికి వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద యాక్సిడెంట్. ఎందుకు అక్కడ దాకా వచ్చిన తర్వాత వెహికల్ ఎవరికైనా అక్కడ వేగంగా వస్తున్నప్పుడు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇది కూడా ఈ కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమైందని వాళ్ళ ఒపీనియన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. తర్వాత ఈ కారు గుంత కూడా చూస్తే 7 ఫీట్ ఆల్మోస్ట్ పైనుంచి చూస్తే 7 అడుగులు ఉంది. అది కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా మోటార్ సైకిల్ ఎందుకు పైన పడింది, వారి మీద పడింది అంటే వచ్చిన తర్వాత జారారు, పడిపోయారు. ఆ కండిషన్ ఇట్లా కారు షేప్లో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది. అది మనకి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్. అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ వాళ్ళు దాదాపు 70 km/h వాళ్ళు ట్రావెల్ చేస్తారు, విచ్ ఈజ్ ఎ హై స్పీడ్ ఫర్ ద 2-వీలర్. అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ ఇంకో వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది, దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్కి తగులుతుంది. కొలిజన్ జరిగినప్పుడు వారు క్లియర్గా చెప్పారు, దెర్ ఇస్ నో పెయింట్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి డిసీజ్డ్ వెహికల్ 4th గేర్లో ఉందని చెప్పారు. 4th గేర్ ఈజ్ అంటే ఏంటి, హై స్పీడ్లో వారు వెళ్తున్నారని ఇండికేషన్. హెడ్ లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ ఆఫ్, అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది. నో పెయింట్ ట్రాన్స్ఫర్, నో మెటల్ డిఫర్మేషన్, నో సైన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్. ఇట్స్ వెరీ క్లియర్. పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్, శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So that is a conclusion. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి ప్రమాదం జరిగే వరకు మార్గ మధ్యలో మొత్తం 3 సార్లు మద్యం కొనుగోలు చేసి సేవించినట్లు పోలీసులు వివరించారు.
ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి. అంటే అప్రాక్సిమేట్గా 950 రూపీస్ కొన్నారు. బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, బకాడి జిన్, జైసాల్మర్ జిన్ 1 కొన్నారు. ఎక్కడ సవేరా లిక్కర్ మార్ట్లో కొన్నారండి. శ్రీ ఆదిత్య వైన్స్ కోదాడలో బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, రాయల్ ఛాలెంజ్ విస్కీ 1 తీసుకున్నారు. నెక్స్ట్ నిపుణ్ టానిక్ వైన్స్లో బకాడి జిన్ 1 తీసుకున్నారు. కొత్తగా ఆల్కహాల్ తీసుకుంటే వారికి ఎక్కువ మత్తు కలగచ్చు, కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను. లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు 2 సార్లు వైన్ షాప్కి వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు. అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనకు క్లియర్ గా ఇండికేషన్ తెలుస్తాం. గుంటూరు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాల్లో గుంటూరు ఆక్స్ఫర్డ్ విజయ ప్రభంజనం సృష్టించిందని డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. గుంటూరు ఆక్స్ఫర్డ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీసీ, బైపీసీలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 465 మార్కులు 4 విద్యార్థులు సాధించారని, 42 మంది విద్యార్థులు 460 మార్కులు పైగా సాధించారని తెలిపారు. బైపీసీ విభాగంలో 450 మార్కులకు 433 మార్కులు సాధించారని, 6 విద్యార్థులు 430 మార్కులు పైగా సాధించారని తెలిపారు. గుంటూరు ఆక్స్ఫర్డ్ కాలేజీ పర్సంటేజ్ 97% అగ్రగామిగా నిలిచిందని చెప్పారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, కళాశాల సిబ్బందికి విద్యా సంస్థల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల అధినేత ఫ్రాన్సిస్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి, సీఈఓ సన్నీ హండ్రింగ్స్ పాల్గొన్నారు. జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. ఫస్ట్ ఇయరే ఇంతటి ఘన విజయం సాధించారంటే అది ఏ ఒక్కరి వల్ల కాదు, సమిష్టి కృషి, అందరూ కలిసి పనిచేయడం వల్ల ఈ వండర్ఫుల్ రిజల్ట్ ఆక్స్ఫర్డ్కి దక్కింది. అందరూ అంటే మన డీన్ గారు, సిఇఓ గారు, ఏజిఎం గారు, ప్రిన్సిపల్స్, అడ్మిన్ ప్రిన్సిపల్స్, అందరూ సీనియర్ లెక్చరర్స్, జేఎల్స్, తర్వాత ఇంత మంచి స్టూడెంట్స్ని తీసుకొచ్చిన మన ఎంఈస్ అందరం కలిస్తేనే ఈ మంచి రిజల్ట్ ఆక్స్ఫర్డ్కి దక్కింది. దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. మంచి రిజల్ట్స్ అంటే మనకి ఏదో ఒక వ్యక్తికి, ఒక స్టూడెంట్కి ఒక రిజల్ట్ వచ్చిందంటే దాంట్లో పెద్ద ఇదేం కాదు. కానీ అందరూ మనకి పాస్ పర్సంటేజ్ 96.54% మనకు వచ్చింది. అంటే 100లో సుమారు 97 మంది పాస్ అయ్యారు. అది గుంటూరులోనే అది ఒక రికార్డ్. కాబట్టి ఈ సందర్భాన అందరికి కూడా మన ఆక్స్ఫర్డ్ కోర్ కమిటీ మెంబర్స్కి, డీన్ గారికి, తర్వాత సిఇఓ గారికి, ఏజిఎం గారికి, సీనియర్ లెక్చరర్స్కి, జూనియర్ లెక్చరర్స్కి, ప్రిన్సిపల్స్కి, తర్వాత ప్రతి పేరెంట్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు అనేది మా గట్టి నమ్మకం. ఎందుకంటే ఇంతకన్నా మంచి రిజల్ట్ నాకు తెలిసి ఒక సంవత్సరంలోనే ఏ కాలేజ్ ఇవ్వలేదు. అండ్ ఆక్స్ఫర్డ్ హ్యాస్ మేడ్ ఇట్, అండ్ ఆక్స్ఫర్డ్ హ్యాస్ గివెన్ ద రిజల్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్. So at this moment I'd like to congratulate all the students, like to congratulate the lecturers, like to congratulate the Oxford core team, and also would like to extend a lot of thanks to every parent who has trusted us and put their children in our hands, their future in our hands. And definitely today Oxford College has delivered that result, and we are very very thankful to the God Almighty, because mananta enta anukunna kuda aa దేవుడు జరిగింది చెప్పిందే జరుగుద్ది. And definitely that also played a part, and Oxford has shown a successful result this year. So once again I extend my hearty congratulations to each and every one. Thank you. Thank our Oxford management and also our CEO sir and team sir for providing our schedules, and also they gave chance in sports also. And coming to our lecturers, they are with us each and every moment, and also they stood as a backbone to us, and also they gave more encouragement to us to study. So I would like to thank our all teachers and also JLs and principal ma'ams. Thank you. Oxford College ni trust chesi join avadam valla we got the result. Maku chaala proud ga undi mem Oxford ni choose cheskunnanduku. Thanks to Oxford management and
మాకు చేసిన సెలబ్రేషన్స్ అవన్నీ మెమరబుల్గా ఉన్నాయి మా ఇంటర్ లైఫ్లో. చాలామందికి ఇంటర్ లైఫ్ అంటే స్ట్రెస్ఫుల్, మాకు అలా లేదు. మాకు చాలా స్ట్రెస్ ఫ్రీగా, చాలా ఎంటర్టైనింగ్గా ఇంటర్ మొత్తం చదివాము. అండ్ ద రిజల్ట్ హ్యాస్ షోన్ దట్ it has shown our hard work. So thanks to Oxford. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై చైత్రమాసం బ్రహ్మోత్సవాల భాగంగా దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పండితుల స్వామివారి అమ్మవార్ల విశిష్టతను తెలియజేస్తూ తొలుత ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. అనంతరం వేద పండితులు మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించారు. కళ్యాణోత్సవ వేళ ఆది దంపతులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ओम भीमस्य देवस्य वक्ये नमः हर महादेव हर मांगल्यतन्तु नामेन लोकरक्षण हेतुना कंठे बद्धाढ्यजुभवस्तु अस्मिन् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां दुष्कन्ददानोऽप्य दिविरभिघारयति नित्यमाभिः नमः शिवाय राजसत्यमजीमहि पशूनामुपमन्नस्य दामे यज्ञन्वदति तथैव वायुरादतु. జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది అపోహ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తిరుపతిలో ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన మాట్లాడారు. సాంకేతికత సాయంతో జమిలీ ఎన్నికలు జరపడం కష్టం కాదని చెప్పారు. కొన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకించడంలో రాజకీయ కోణం తప్ప మరేమీ లేదని పేర్కొన్నారు. జమిలీ ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందన్నారు. అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని, సంయమనం కోల్పోతున్నాయని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు అని పేర్కొన్నారు. పార్టీ మారే నేతలు పదవికి రాజీనామా చేయాలనే నిబంధన రావాలని వెంకయ్యనాయుడు సూచించారు. రాజకీయ పార్టీ క్రమేపీ కొంత అధికారం పోతే ఓపిక తగ్గుతూ ఉంది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి, మనం మ్యాండేట్ ని గౌరవించాలి. నీకు ఇష్టం లేకపోతే 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాలి. ప్రతిపక్షంలో కూర్చోనడం అని నేను చెప్పను. బయటకు వెళ్ళొచ్చు, ప్రదర్శనలు చేయవచ్చు, హింస జరగకుండా ఇన్ని ప్రదర్శనలు చేయవచ్చు, లక్షల మందిని సమీకరించవచ్చు. వెంటనే ప్రభుత్వాన్ని దించండి. చేతిలో పైనుండేవాడిని కుర్చీలో నుంచి దించలేం కదా, లాగి దానికి కర్ర బళ్ళా, కత్తి బళ్ళా, దానికి కాస్త ప్రజలను ఆలోచింపజేస్తే వాళ్ళు పైనున్నవాళ్ళు దించేస్తారు. మహామహులను ఓడించారు. ఎన్నికల్లో శక్తివంతులను అనుకుని విర్రవీగిన వాళ్ళు, మాకు అడ్డే లేదనుకున్న వాళ్ళు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు, ఘోరంగా ఓడిపోయారు చాలా మంది. నేను పార్టీల పేర్లు చెప్పను, నాయకుల పేర్లు చెప్పను. దానికి నీకు ముందు స్టామినా ఉండాలా, సామర్థ్యం ఉండాలా, చర్చించేదానికి దానికోసం విషయ పరిజ్ఞానం ఉండాలా, 5 ఏళ్ల పాటు వేచి ఉండే ఓపిక ఉండాలా. 5 ఏళ్ళు ఎందుకు ఓపిక ఉండాలండి? దిగాలి, వెంటనే దిగాలి. నీకు తెల్లారింది కాబట్టి దిగాలంటే సాధ్యం అవుద్ది. దానికి పరిమితి పెట్టుకున్నాం మనం. ఓటు వేస్తే 5 ఏళ్ళని, ప్రభుత్వం వస్తే వాళ్ళకి 5 ఏళ్లు పరిపాలించే అధికారం ఉందని. నెల్లూరు జిల్లాలో టీపీగూడూరు మండలం అనంతపురం గ్రామంలో అమోనియా లీక్ ఘటన కలకలం సృష్టించింది. వాటర్ బేస్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ తో కార్మికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో 10 మంది కార్మికులు అస్వస్థతకు గురికాగా నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. చుట్టుపక్కల గ్రామాలకు సైతం అమోనియా గ్యాస్ వ్యాపించింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించారు. వక్ఫ్ బిల్లు ముస్లింల సమస్య కాదని, అన్ని వర్గాల ఆస్తులను దోచుకుని బడా కార్పొరేట్లకు దోచిపెట్టే చర్య అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాజ్యాంగాన్ని అమలు చేయడంలో మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గుంటూరు, కొత్తపేట నుండి స్థానిక మాయాబజార్ వరకు ప్రదర్శన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పాల్గొని వక్ఫ్ చట్ట సవరణ బిల్లును దగ్ధం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మోడీ పాలనలో మతతత్వం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దేశం ఒక కులానికో మతానికో సంబంధించింది కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు వచ్చే సమస్య కాదు, రాజ్యాంగానికి ఈ రాజ్యాంగం ఉండాలా పోవాలా. ఈ రాజ్యాంగం పోతే మనం బతుకుండేది. వాళ్ళు రాజ్యాంగం మొత్తం మార్చడానికి ప్రయత్నం చేస్తారు. రాజ్యాంగం ఏం చెప్పారు? అంబేద్కర్ స్పష్టం చెప్పారు. భారతదేశంలో వివిధ ప్రాంతాలు, వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ సాంస్కృతిక సమ్మేళనం మొత్తం కలిసి
సమైక్య భారతదేశం ఉండాలని చెప్పేసి అందులో 6% 1% కమ్యూనిటీ కూడా న్యాయం చేకూరుతుంది. మత సంస్థలకి రాజకీయ తీసుకోవడం స్పష్టంగా ఉంది. రాజ్యాంగ ఆదేశ సూత్రాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తాం. వాళ్ళు మెజార్టీ ఉంది కాబట్టి బిల్లు పాస్ అవుతుంది. దానికి రెండుగా ఉంది. చెప్తూ శివుడి పైన చూపు ప్రభుత్వం పైన ఈ కోరికేమో ఇక్కడ ముస్లిమ్స్ అని చూపిస్తారు, కానీ ఆస్తులు మొత్తం కొట్టేయడం దర్శనకాల భూమి ఉందని చెప్పి కొట్టడానికి ప్రయత్నిస్తారు. రెండోది ఓట్ బ్యాంక్ సంబంధించి మెజారిటైజేషన్ కావాలి కాబట్టి మెజారిటైజేషన్ వ్యతిరేకంగా మైనారిటీస్ అడ్డంకొట్టడానికి పద్ధతిలో ఒక దెబ్బకు 2 పెట్ట పోవాలని ప్రయత్నం చేస్తారు. రెండవది ఇంకొక వైపు ఎదిరించే వాళ్ళు కూడా వస్తుంది. ఇప్పుడు అంత ఏరియాస్ వాళ్ళు నచ్చని కోపం కాదు. అడవి ప్రాంతంలో గిరిజనులకు రక్షణ లేకపోతే ఆ సంపద మొత్తం కార్పొరేట్కి అప్పగించవచ్చు. కాబట్టి పేరుకు నచ్చయి అది చెప్పేదేమో ఆదివాసీ. దానికి ఫలితం ఏంటంటే ఆ ఆస్తుల మొత్తం కూడా భూగర్భ సంపద నుంచి కూడా కార్పొరేట్ అప్పగించాలి. ఇలాంటి ప్రమాదకర ధోరణులు వచ్చాయి. ఎవరు గుర్తుంచుకోండి. 1920 ఆర్ఎస్ 1920 కనీసం అప్పుడు కానీ ఆర్ఎస్ఎస్ జనసంఘ జనతా పార్టీగా మారింది, బీజేపీగా మారింది. వీళ్ళు ఒక్కడైనా సరే బ్రిటిష్ సామ్రాజ్యానికి కొనసాగిస్తారా, స్వాతంత్ర కోసం కొనసాగిస్తారా? చేశారు సాగించకపోగా ఇప్పుడేం చేస్తున్నారు? దాదాపు 29 మంది ఆర్థిక ఉగ్రవాదం బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా 28 మంది కూడా మోడీ వాళ్ళే. 29 మంది 16 లక్షల కోట్ల ఎగ్గకపోతే ఒక ముస్లిం ఉన్నారా? ఒక్క ముస్లిం దేశ స్వాతంత్ర పోరాటంలో ఎంతమంది ముస్లిమ్స్ అసలు భాషారు, వాళ్ళు సాగించారు. ఈ ఆర్ఎస్ వాడు కానీ ఒక సంప్రదాయం కానీ పొరపాటుగా పాల్గొన్నారు. సావర్కర్ కూడా లొంగిపోయాడు. అట్లాంటి దేశానికి ఏమాత్రం పాటుపడుతున్నారు. గత ఎమ్మెల్యే కోడిగుట్టు సత్రం స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు. ఈ స్థలంలోనే 1,45,00,000 రూపాయలతో 450 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా సువిశాలమైన ఆధునిక సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. శనివారం పాత గుంటూరు పోలీస్ స్టేషన్ సమీపంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే సందర్శించారు. వసతి గృహ నిర్మాణం, గదుల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వసతి సముదాయం ఏర్పాటుకు ప్రత్యేక నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా ఈ హాస్టల్ను ప్రారంభించుకుంటామని చెప్పారు. దైవ చింతన ద్వారానే సమాజ వికాసం సాధ్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజా ఐక్యతకు దోహదపడతాయన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 28వ డివిజన్ ఎన్జీఓస్ కాలనీలోని శ్రీ గంగా పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి వార్ల దేవస్థాన ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ పరమేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. నమస్కారం అండి. ఈరోజు ఎన్జీఓస్ కాలనీలో గంగా పార్వతీ సమేత శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి గుడి ప్రతిష్ట కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అంగరంగ వైభవంగా స్థానికులందరి చేత, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ అయిన అప్పారావు గారి చేతుల మీదుగా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఉన్నారు. చాలా చాలా బాగా ఉంది. ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలి. స్థానికులందరి చేదోడు వాదోడుగా దాదాపుగా 80 నుంచి 90 లక్షలు ఖర్చు చేసి ఈ యొక్క గుడిని నిర్మించుకోవడం జరిగింది. స్థానికులందరికీ ఆ యొక్క పరమేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ అండి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి కార్యక్రమం కానివ్వండి, ఈరోజు ఈ ప్రతిష్టా కార్యక్రమం కానివ్వండి చాలా చక్కగా నిర్వర్తించుకోవడం జరిగింది. అందరికీ ఆ స్వామి కృప ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. దీర్ఘకాలిక వ్యాధులకు ప్రాచీన వైద్య విధానం ఆయుర్వేద పంచకర్మ చక్కగా పనిచేస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కాలం మారుతున్నప్పటికీ ఆయుర్వేదం పట్ల ప్రజా ఆదరణ మాత్రం తగ్గటం లేదన్నారు. గుంటూరు చుట్టుగుంట సర్కిల్ సమీపంలోని శాంతినగర్ 6వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిజిక్స్ ఆయుర్వేదం క్లినిక్, లక్ష్మీ ఆయుర్వేదం మెడికల్ స్టోర్ను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నేడు వైద్యం ఖరీదైన నేపథ్యంలో ఆయుర్వేద పంచకర్మ వైద్య సేవలు తక్కువ ఫీజులకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ ఎన్ నాగరాజు, డాక్టర్ కె మల్లికార్జున, డాక్టర్ పి చైతన్య, డాక్టర్ రూపా, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
క్లినిక్ మన చుట్టుగంట సర్కిల్ బ్యాక్ సైడ్లో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఆయుర్వేద పంచకర్మ వైద్యంతో అందరికీ అందుబాటులో ఈరోజు మనకి ఈ యొక్క వైద్యాలయం క్లినిక్ అనేది అందుబాటులోకి వస్తూ ఉంది. మరి ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి, ఎన్నో రుగ్మతలకి ఆయుర్వేదం అనేది చాలా చక్కగా పనిచేస్తుందని మనకు తెలిసింది. ప్రాచీనమైన వైద్య విధానం ఇది. ఈరోజు దాన్ని అవలంబించుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ యొక్క సేవను అందిస్తూ ఆయన వస్తున్నారు. అత్యంత తక్కువ ధరలకి, తక్కువ మెడిసిన్స్తో, కేవలం ఈ మసాజుల మీద, ఆయన ఆ యొక్క టెక్నిక్స్ మీద ఆధారపడి ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ యొక్క రుగ్మతల్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాగరాజు గారు. ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఒక మంచి సర్టిఫైడ్ డాక్టర్స్ టీంతో ఈ యొక్క క్లినిక్ని రన్ చేయబోతా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని గత 15 సంవత్సరాలుగా ఈ ఆయుర్వేదం అభివృద్ధి కోసం నేను పాటుపడుతూ ఉన్నాను. ఈ 15 సంవత్సరాల్లో ఇప్పుడు మనకి బిఎంఎస్ ఆయుర్వేద డాక్టర్లు మన దగ్గర 10 మందిని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఐజెక్స్ ఆయుర్వేద క్లినిక్లో. ఇది ఆంధ్ర, తెలంగాణ కాకుండా మన తమిళనాడు, కేరళ అన్ని చోట్ల, కర్ణాటక అన్ని చోట్ల మన క్లినిక్ని స్టార్ట్ చేయాలని ఆల్రెడీ హైదరాబాద్లో మొన్న 3వ తేదీ మాధవరం కృష్ణారావు గారితో ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు మన మేడం గారితో ఈరోజు అద్భుతంగా ఇంత మంది మనకి సపోర్ట్ చేశారు. ఈ గుంటూరులో అద్భుతంగా ఈరోజు ప్రారంభం జరిగింది. ఏదైనా ఆయుర్వేద అభివృద్ధి కోసం మేము రాత్రింబవళ్ళు 15 సంవత్సరాలు కష్టపడుతున్నాము. అందరికీ అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే ఈ క్లినిక్లు ప్రారంభించడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి మంది శ్రీ లక్ష్మీ ఆయుర్వేదం పేరుతో, మనకి అందరికీ తెలిసిందే శ్రీ లక్ష్మీ ఆయుర్వేదం అంటే ఆల్రెడీ బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ని ఇంకా మనం ఇంకా స్టామినా తీసుకురావాలని ఐజెక్స్ ఆయుర్వేద క్లినిక్ ప్రారంభించడం జరిగింది. సయాటికా కానీ, నడుము నొప్పి, మోకాలు నొప్పి అన్నిటికీ ఇప్పటికే పట్టీలు, మందులతో ఎంతోమందికి అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాము. మనది ఐజెక్స్ ఆయుర్వేద ఫార్మసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే మందుల తయారీ కేంద్రం ఉంది. ఆంధ్ర, తెలంగాణలో కూడా మాకు ఆయుర్వేదిక్ స్టోర్ పర్మిషన్స్ ఉన్నాయి 6 స్టోర్లకి. అందుకని ఇప్పుడు బైక్ చోరీలకు పాల్పడే దొంగను కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి 12 లక్షల విలువ చేసే 20 బైక్లను స్వాధీనం చేసుకున్నామని ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. శనివారం గుంట గ్రౌండ్ యందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని చోరీకి గురి కాబడిన బైక్స్ ను హాజరుపరిచారు. ఈ మేరకు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ కొత్తపేట సీఐ వీరయ్య మాట్లాడుతూ అమెజాన్ లో డెలివరీ బాయ్ గా పనిచేసే కోట అఖిల్ కుమార్ గుంటూరు రైలుపేట 2వ లైన్ లో అద్దెకి ఉంటూ బైక్స్ దొంగతనాలకు పాల్పడేవాడని చెప్పారు. ప్రజలు కూడా తమ వాహనాల పార్కింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. గుంటూరు నగరంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న అనాధికార ఆటో స్టాండ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. నేను గుంటూరు ఈస్ట్ డీఎస్పీని. ఈ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ గారు, రమేష్ ఎస్ఐ గారు, వారి సిబ్బంది నిన్న సాయంత్రం ఈ రాత్రి 8 గంటలకు రైల్వే స్టేషన్ సమయంలో అఖిల్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 20 బైకుల్ని రికవర్ చేయడం జరిగింది. వాటిలో 3 కేసులు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధి కాగా మొత్తం 11 బండ్లు ట్రేస్ అయినాయి. 20 బండ్లు రికవర్ చేసాము. వాటిలో 11 బండ్లు ఓనర్స్ ట్రేస్ అయినాయి. ఎఫ్ఐఆర్స్ 11 ఎఫ్ఐఆర్లు అయినాయి. 11 కేసులు బుక్ చేస్తున్నాయి. ఇంకా 9 కేసులు అంటే ప్రాపర్టీ ఎవరిది, ఆ బండి ఎవరిది అని కనుక్కోవాల్సి ఉంది. వాటి గురించి కూడా మామూలుగా టెక్నికల్ టీము వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా తొందరగా చేస్తాము. మొత్తం దాదాపుగా ఈ మధ్య చాలా బండ్లు టౌన్లో పోతున్నాయి. వాటి మీద ప్రత్యేక నిఘా ఎస్పీ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి కొత్తపేట సిఐ గారు, వాళ్ళ ఎస్ఐలు కలిసి ఈ 20 బండ్లను రికవర్ చేయడం జరిగింది. క్రైమ్ పార్టీ వాళ్ళు డేగల కోటేశ్వరరావు, జానీ భాష వీళ్ళందరూ కలిసి, అనిల్ దేవ వీళ్ళంతా కలిసి రికవర్ చేయడం జరిగింది. దాదాపు మీకు తెలుసు టౌన్లో చాలా బండ్లు కూడా పోతున్నాయి. ఈ క్రమంలో ఒక 20 బండ్లు రికవర్ చేశారు. ఈ పార్టీ ఇంకా నెక్స్ట్ కూడా మీకు కొన్ని బళ్ళు రికవర్ చేసి కొన్ని ముద్దాయిని కూడా పట్టుకుంటామని తెలియజేస్తున్నాం. డెలివరీ బాయ్గా, అమెజాన్ డెలివరీ బాయ్గా చేస్తూ ఉంటాడు. అతను ఏదైనా చిన్న అలవాట్ల కోసం అవి స్టార్ట్ చేసి ఇది కంఫర్టబుల్గా ఉందని చెప్పి ఈ బండ్లు అన్నీ కూడా ఈజీగా తీయటం జరిగింది. దాని మీద ఇట్లా మళ్ళీ ఏదైనా అమ్ముకుందామని, డిస్పోజ్ చేసుకుందామని, ఏదైనా ఈ స్క్రాప్ ఇట్లా డిస్పోజ్ చేసుకున్న ప్రయత్నంలో మన ఈ బండ్ల మీద రికవరీ చేయడం జరిగింది. ఈ రికవరీలో మా ఎస్ఐ రమేష్ గారు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు మా క్రైమ్ టీం వాళ్ళు డేగల కోటేశ్వరరావు కానివ్వండి, అనిల్, జానీ భాష, దేవ వీళ్ళందరూ కూడా ఎస్ఐలు ఇద్దరు కోఆపరేషన్ కూడా మా ఎస్ఐ సుబ్బారావు గారు,
హనుమంతరావు గారు కోఆపరేట్ చేయడం జరిగింది. ప్లస్ ఇన్ఫర్మేషన్ అయితే పక్కా మా క్రైమ్ వాళ్ళు కష్టపడి తిరుగుతా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, ముద్దాయిని పట్టుకోవడం, రికవరీ పార్ట్ అవన్నీ కూడా బాగా చేశారు. మా డిఎస్పీ సార్ మినిట్ మాకు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, దాని మీద మన ఈ వెహికల్స్ అన్నీ కూడా సుమారుగా ఒక 6 to 8 lakhs వర్త్ గలటువంటి వెహికల్స్ మనం తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలోని ఎస్వి గోశాలలో ఆవుల మరణాలపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేయడం ద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టి అలజడి సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని ఆక్షేపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్టతను దిగదార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. టీటీడీ గోశాలలో 260 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ గోవుల సంరక్షణను చూసుకుంటున్నారని చెప్పారు. గోవుల బాగోగులను టీటీడీ పట్టించుకోవడం లేదని, తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోల్చుకుంటే ఇప్పుడు గోశాలలో అధునాతన సదుపాయాలు కల్పించినట్లు నారాయణ తెలిపారు. గుంటూరు ఆరగ్రహారం శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి దివ్య రథోత్సవం శనివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొన్నారు. ఎమ్మెల్యే భక్తిభావంతో స్వయంగా రథం లాగి తరలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, ఆలయ ఈవో ఆంజనేయాచార్యులు, వేద పండితులు శ్రీనివాస ఆచార్యులు, రామకృష్ణ ఆచార్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.